నమస్కారం. నేను మీ అభిషేక్, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, తిరుపతి. ఈరోజు మనం ప్రత్యేకంగా బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. బీపీని ఎలా ప్రాపర్గా రికార్డ్ చేయాలో కూడా తెలుసుకుందాం. రక్తపోటు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద వ్యాధిలాగా వ్యాపిస్తూ ఉంది. చిన్న వయసు నుంచి వయసైన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఒత్తిడి కారణాల వల్ల రక్తపోటు విపరీతంగా డిటెక్ట్ అవుతూ ఉంది. ఈ రక్తపోటుని ప్రాపర్గా ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రక్తపోటుని చెక్ చేసుకోవడానికి మన దగ్గర 3 విధాల పరికరాలు ఉన్నాయి. ఒకటి మెర్క్యూరీ బీపీ ఆపరేటర్స్ అంటాం, 2 అనరాయిడ్ బీపీ ఆపరేటర్స్ అంటాం, 3 డిజిటల్ బీపీ ఆపరేటర్స్. డిజిటల్ బీపీ ఆపరేటర్స్ సులువైనది, ఇంట్లో చేసుకోవచ్చు, ప్రతి దగ్గర ఎక్కువ వాడుకలో ఉంది. 2 అనరాయిడ్ అండ్ మెర్క్యూరీ, ఈ 2 హాస్పిటల్స్లో చూడొచ్చు. మెర్క్యూరీ బీపీ ఆపరేటర్స్ మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల ఇప్పుడు ఎక్కువ మనుగడలో లేదు. చాలా దగ్గర దాని వాడుక తగ్గించేసాం. ఇప్పుడు అన్ని దగ్గర ఇట్లా అనరాయిడ్ బీపీ ఆపరేటర్స్ని వాడుతున్నాం. సో బీపీ ఎలా చూసుకోవాలి? బీపీ చూసుకునే దానికి ఒక అరగంట ముందు మనం మద్యం కానీ, ధూమపానం కానీ, టీ, కాఫీ లాంటివి ఏవి ఉండకూడదు. ఒక అరగంట ప్రశాంతంగా ధ్యానం చేసుకొని ఇలాగా మీ వెన్నుపూస ప్రశాంతంగా ఆనించుకునే లాంటి ఒక కుర్చీని ఎంచుకోండి. కాళ్ళు 2 సమానంగా భూమి మీద పెట్టాలి. ఇట్లా క్రిస్ క్రాస్గా కాళ్ళు వేసుకోవడం అనేది బీపీ చూసుకునేటప్పుడు నేను సజెస్ట్ చేయను. ఇలా సమానంగా కూర్చున్న తర్వాత మీ చేయి పెట్టుకునే టేబుల్ మీ హార్ట్కి సమానంగా ఉండేలాగా చూసుకోండి. దుస్తులు లూజ్గా ఉండే వేసుకుంటే మీ చర్మంని బయటకి ఎక్స్పోజ్ అయ్యేలాగా మనకు ఉంటుంది. సో చర్మం ఎక్స్పోజ్ అయ్యే దగ్గర ఈ కఫ్ని మనం టై చేసుకోవాల్సి వస్తుంది. ఈ కఫ్ ఈ ఎల్బోకి 2 సెంటీమీటర్లు మీన్స్ 2 వేర్లు పైగా పెట్టుకొని టై చేసుకోవాలి. కఫ్ మరీ టైట్గా టై చేసుకోకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. కఫ్ టై చేసిన తర్వాత మీ చిటికెన వేలు లోపలికి వెళ్ళి వచ్చేంత బిరుసుగా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత బీపీని 2 చేతుల్లో మొదటిసారి అయితే 2 చేతులతో చెక్ చేసుకోవడం నిత్యావసరం. ఈ రెండిట్లో ఏమన్నా ఎక్కువ తేడా వస్తే డాక్టర్ని సంప్రదించాలి. డిఫరెన్స్ ఆఫ్ బీపీలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం బీపీ టార్గెట్ లెవెల్గా తీసుకుంటాము. దాని తర్వాత ఒక రికార్డింగ్తో బీపీని రికార్డ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మినిమం ఒక 2 నుంచి 3 రికార్డింగ్లు తీసుకొని దాంట్లో యావరేజ్ ఆఫ్ ఒక రీడింగ్ మనం తీసుకుంటే అదే మన సరైన బీపీ అని ఎంచుకుంటాం. ఇదే విధంగా మీరు డిజిటల్ ఆపరేటర్స్తో ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఈ అదర్ బీపీ ఆపరేటర్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు స్టెత్ అవసరం అవుతుంది. బట్ డిజిటల్ బీపీ ఆపరేటర్స్కి స్టెత్ అవసరం లేదు. ఇదే విధంగా బీపీని 2 విధాలుగా చూడాలి. ఒకటి పాల్పేటరీ మెథడ్, 2 ఆస్కల్టేటరీ మెథడ్. ఇది డాక్టర్స్ హాస్పిటల్స్లో చేస్తారు. డాక్టర్స్ లేకపోతే మా టీం, పారాక్లినికల్ టీం ఈ విధంగా మెజర్ చేస్తారు. ఫస్ట్ మీ పల్స్ని మెజర్ చేసి మ్యాక్సిమం పల్స్ ఎక్కడ ఆగిపోతుందో దానికంటే ఎక్కువకి బీపీ ఆపరేటర్స్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ని పెంచుకుంటాం. దాని తర్వాత స్టెత్ పెట్టి మీ పైనుండే సిస్టోలిక్ బీపీని, కింద ఉండే డయాస్టోలిక్ బీపీని మెజర్ చేసి ప్రాపర్ రికార్డింగ్ ఇస్తాం. ఇది కూర్చొని చూసుకునే బీపీ పద్ధతి. ఇది కాకుండా బీపీని పనుకొని ఉన్నప్పుడు చూస్తాము, పనుకొని ఇమీడియట్గా లేచిన తర్వాత చూస్తాము. పనుకున్నప్పుడు బీపీ, ఇమీడియట్గా లేచిన తర్వాత బీపీ, 2 నిమిషాల తర్వాత బీపీ నిల్చొని ఉన్నప్పుడే చూడడం వల్ల ఏమైనా మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బీపీ లో అవుతుందా లేదా వేరే కారణాల వల్ల బీపీ లో అవుతుందా అనేది తెలుస్తుంది. దీన్నే ఆర్థోస్టాటిక్ బీపీ రికార్డింగ్ అంటాము. దీని గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంతమంది తల తిరుగుతుంది వస్తుంది. కొన్నిసార్లు మెడిసిన్స్ వల్ల లో బీపీ ఉండొచ్చు. ఇవి ఆర్థోస్టాటిక్ బీపీ అనే దాని ద్వారా తెలుసుకోవచ్చు. మోస్ట్లీ ఈ సమాచారం మీకు అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.